గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 77710720. విశ్వంగడ్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అవును. చాలా పెద్ద పెద్ద స్టార్స్తో కలిసి డైలాగ్స్ చెప్పారు. ఆయనకి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. అవును. అండ్ బాగా సంపాదించుకున్నారు కూడా. అవును. అలాంటి వ్యక్తి చివరి స్టేజ్లో వేరే వాళ్ళ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అండ్ మీకు విశ్వంగడ్ గారితో ఉన్న రిలేషను కొంచెం క్లోజ్ సర్కిల్ అని తెలుసు. ఆయన సర్కిల్ మీ సర్కిల్ ఒకటే అయి ఉంటుంది. అంటే మీకు ఎట్లా అనిపించిందంటే, నేను ఎప్పుడు ఎవరితో ఏ సర్కిల్ పెట్టుకోను. నాది అందరికి అవసరం తప్ప నేను ఎవరి అవసరంతో నేను యూజ్ చేసుకోను. నేను అందరికి ఉపయోగపడాలి కానీ నాకెవరు ఉపయోగపడద్దు. ఓకే, అలా ఆలోచిస్తాను నేను. ఇంకోటి ఏంటంటే, ఫిష్ వెంకట్ గారిది ఎందుకు ఆలోచించానంటే, ఇప్పుడు రేపు మనం సినిమా తీస్తున్నాం. నా ఫ్రెండ్స్ చాలామంది 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వెనకే ఉన్నారు. ఫిష్ వెంకట్ గారికి ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కానీ కొన్ని హ్యాబిట్స్ వల్ల, సేవింగ్స్ లేక కొన్ని హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడు ఆయనకి ఇచ్చినా కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఫస్ట్ ఇచ్చేటోళ్ళు, ఏదో నడిచేది. తర్వాత ఏమైంది, క్యారెక్టర్ ఇచ్చేసరికి కొంచెం తక్కువ పిలవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏం లక్షల కోట్లు ఇచ్చారు కదా, అవసరానికి సరిపోతే అక్కడి వరకు సరిపోయింది. తర్వాత ఒక్కసారి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇండస్ట్రీలో తెలిస్తే నీకు అవకాశాలు రావు. అవునా? రావు. ఇది ఎవరు చెప్పరు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రేపు పుసుకుని ఏమైనా అయిపోద్దో, షూటింగ్లో ఏమైనా అవుతుందో, లేకపోతే క్యారెక్టర్ కంటిన్యూటీ మిస్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఇయ్యరు. సో మనం ఆరోగ్యం కాపాడుకుంటూ, ఉన్న డబ్బుల్ని దాచుకుంటూ, నీకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని నువ్వు క్యారెక్టర్ కోసం చూసుకో. నేను కొత్తగా ఎవరు వచ్చినా అదే చెప్తా, బయట పని చూసుకుంటూ నువ్వు పని చేయి. ఏమంటారు దాన్ని, అవకాశాల కోసం ఎత్తుకు. ఓన్లీ ఇండస్ట్రీని నమ్ముకొని అయితే ఉండకూడదు. ఇండస్ట్రీ నీకు 24 అవర్స్ డబ్బులు ఇవ్వదు, 24 అవర్స్ పని ఇవ్వదు. ఇండస్ట్రీ మంచిది, కళామ తల్లి గొప్పది. నేను అదే చెప్తా, కళామ తల్లిని నువ్వు గౌరవిస్తేనే కళామ తల్లి నిన్ను అందనాలకి ఎత్తుకుంటుంది. నువ్వు కళామ తల్లిని గౌరవించుకుంటూ 10 మందిని మోసం చేసుకుంటూ సినిమాలు తీస్తా అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే నిన్ను అధపాతాలని తొక్కేస్తుంది. కళామ తల్లి అంత గొప్పది. సో చాలా జాగ్రత్తగా కళామ తల్లితో ఉంటేనే, అంత రెస్పెక్ట్గా, అంత రెస్పాన్సిబిలిటీగా, అంత డిసిప్లిన్గా ఉంటేనే నీకు ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ ఫిష్ వెంకట్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, చాలామంది ఆయన మా కార్డు తీసుకోలేదు. మా కార్డు ఓకే, కొంతమందికి కొన్నింటికి పనికి వస్తుంది, తీసుకుంటారు. మనిషి, తోటి ఆర్టిస్టు కార్డుతో ఏం సంబంధం? మనిషికి పోయి పలకరిస్తే ఏమైనా అయిపోద్దా? వాళ్ళేం డబ్బులు అడగట్లే కదా. పాపం సాయి వాళ్ళు, రమేష్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దగ్గరుండి అరే మా వెంకట్కి మేమే ఉండాలని చెప్పి తోడుండి వాళ్ళు కలిసి పనిచేసినందుకు అన్నీ వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు. సోను సూద్ గారు హెల్ప్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేశారు, తెలిసిన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఎంతమంది? సో అలా ఉండకూడదంటే ఏం చేయాలి? నువ్వు ఎదగాలి, ఆ పేరు నిలబెట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, మంచితనం సంపాదించుకోవాలి. అప్పుడు నీకోసం అందరూ ఏం చేయకున్నా పర్లేదు, నీ దగ్గర రూపాయలు లేకున్నా పర్లేదు, అందరు వస్తారు. పాపం వాళ్ళు ఎవరు రాలేదనే ఇబ్బంది పడ్డది, ఎవరు రాలేదనే పాపం వాళ్ళు బాధపడ్డది. అప్పుడు నాకు బాధ వేసింది అనమాట. అరే కొంచెం మనం ముందు వచ్చి ఉంటే బాగుండే అని అప్పుడు అనిపించింది నాకు. అంటే కాదు సార్, నా డౌట్ ఏంటంటే, మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, బట్ ఇంతకు ముందుగా దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ అవేమీ నేర్చుకోలేదు. ఇక్కడికి వస్తున్నారు, అవలేలుగా ఫైట్లు చేస్తున్నారు, సింగిల్ షాట్ లో చేశారని చెప్పి కూడా నేను ఎలా వచ్చినాయి ఆ ఫైటింగ్? అది కసి, నాకు ఇది కావాలి, 100 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్తా. డైలాగ్ విషయంలో మీకు దండం. సో ప్రతిదీ ఇలా చూసుడు అనవసరం, ఆలస్యం నేను నేర్చేసుకుంటా. గ్రాస్పింగ్ పవర్ కరెక్ట్ చెప్పారు. సో అది దేవుడు ఇచ్చారు నాకు. ప్రతి చిన్నప్పటి నుంచి అంతే, ఒక చదువు ఎందుకు అబ్బలేదో కానీ మిగతా అని గట్టిగా విని. సో నాకేంటంటే ఇది ఎట్లా చేయాలి, దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తా. ఎలా ఈ డైలాగులు చెప్పేది కూడా ఎట్లొచ్చిందంటే, ఒక పాట పాడేటోళ్ళు ఎప్పటిగా ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నా. ఒక సింగరు బుక్ లేకుండా పాట పాడతారు, గమనించారు ఎప్పుడైనా? ఎవరు సార్? ఏ సింగర్ అయినా ఆల్మోస్ట్ బుక్ లేకుండా పాట పాడేస్తారు. స్టేజ్ మీద బుక్ ఉండదు. ఏదో కొంతమంది తెలవనోళ్ళు 100 పాటలు పాడి ఆ లిరిక్స్ గుర్తు లేకపోతే తప్ప అక్కడ ట్యాబ్ పెట్టుకొని పాడరు. ఇంతకుముందు అప్పుడు ఆలోచించేవాడిని, 5 నిమిషాలు సాంగ్, లిరిక్స్, బుక్ ఉండదు. వీళ్ళు పాటనంతా అవలేలుగా ఎట్లా పాడుతారు, ప్రతి లిరిక్ గుర్తు పెట్టుకొని, అది కూడా ట్యూన్తో సహా. మనం ఎందుకు చేయకూడదు?
దీన్ని డైలాగ్ ఎందుకు కన్వర్ట్ చేయకూడదు? దీనికి మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ పెద్ద ఎన్టీఆర్ గారు. ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి ఇలాంటి మోనోలాగ్స్ నేను పెట్టుకున్నా. నేను ఎందుకు చేయకూడదు? అప్పటి నుంచి కసి ఈ డైలాగులన్నీ ముందు రోజు వినడం, నెక్స్ట్ రోజు చెప్పేయడం, ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది. ఆ గ్రాస్పింగ్ పవర్. ఆచార్య దేవుడు ఎలా చెప్తారు? ఆచార్యదేవ అది పెద్ద మనిషి చెప్పినప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. అందుకే ముందుగా 2 డైలాగ్ చెప్పిన, అంటే మైసభ చెప్పిన, అందుకే పెద్దగా. అంటే మీరు డైలాగ్ చెప్తుంటే ఇంక ఇంటూ ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ యాక్టింగ్, ఈ బిజినెస్లు ఇవన్నీ కాకుండా మీకు అంటే స్నేహితులు కానీ, లేకుంటే నాకు ఇక్కడైతే మంచి టైం పాస్ చేస్తాను అనే ఒక స్పేస్ ఎక్కడ ఉంది? మనకి టైం పాస్ చేసేంత టైం ఉండదు బ్రదర్. ఎందుకంటే ప్రజల మనిషి మనం. పొద్దున్న లేస్తే అవి ఇవి 100 ఉంటాయి. ఒక్కొక్కసారి 2 వైపులు అన్యాయం ఉంటుంది, ఒక్కొక్కసారి 2 వైపులు న్యాయం ఉంటుంది. ఇక్కడ చేయాలా, అక్కడ చేయాలా, ఎట్లా చేయాలి, ఇవన్నీ సతమతం అయిపోతూ ఉంటాం. టైం పాస్ చేసేంత టైము, కూర్చొని సిట్టింగ్ చేసేంత టైం మనకు లేదు. కానీ మీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దదని విన్నాను. అవును, అంటే మనం అలా ఉంటాం కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటాం. అమర్పేట శంకరన్నతో ఏం పని మీకు? శంకరన్ ఆయన పెద్ద మనిషి, మంచి ఫ్రెండ్. యాక్చువల్లీ వాళ్ళు సినిమా స్టార్ట్ చేస్తున్నారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. శంకరన్ అందులో ఒక హీరో టైప్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండే వెంకట్ గారు అని, అంబర్పేట వెంకట్ గారు. ఆయన ఫోన్ చేసి మా ఫ్రెండ్కి చెప్తే మేము వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత చెప్పారు నా క్యారెక్టర్ మెయిన్ విలను ఇలా అనుకుంటున్నాము, మీరు చేయాలి కంపల్సరీ అంటే. ఇక నాకు నచ్చింది, సరే అని చెప్పి చేసుకొని నేను శంకరన్ అన్నీ మాట్లాడుకొని అలా ముందుకు వెళ్తుంది. అది దాని గురించి కలిసింది. అంతేనా? అంతే. అండ్ ఇంకొక సీరియస్ క్వశ్చన్ సార్. యా. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 year 2 years బ్యాక్ రాకేష్ మాస్టర్ చాలా ఫేమస్. అవును. బట్ రాకేష్ మాస్టర్ గతంలోకి వెళ్తే ఆయన సాధించిన విజయాలు, ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా పెద్దది. సోషల్ మీడియా ట్రోలింగ్కి వచ్చేలేకే ఆయన లాస్ట్ అంటే చాలా చీప్ చేసేసారు ఆయన. బట్ మీతో ఆయనకి మీకు ఒక మంచి ట్రావెలింగ్ ఉందని తెలుసు నాకు. ట్రావెలింగ్ ఏం లేదండి, ఆయన నా వీడియోలు చూసి అడ్మైర్ చేసేటోడు. యాక్టర్ అంటే రాజీవ్ చౌహాన్, ఆయనను చూసి నేర్చుకోండి 10 మందికి చెప్పేటోడు. నాకు ఇది చెప్పిన వాళ్ళు చెప్పారు. ఒకసారి వీడియో కూడా చేశారు ఆయన. నాకు రావణ్ మహారాజ్ వీడియోలు అంటే చాలా ఇష్టం, నాకు ఆయన చూస్తే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తాడని చెప్పి చెప్పిండు ఆయన. అది నేను విన్నా, అంతే. దానికి మించి ఏం పరిచయం. ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత పేరున్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఉన్న పేరంతా వేస్ట్. ఒక్కడే, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అంత ఆ పరిస్థితిలో సరే కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది, ఎవరి పర్సనల్ వాళ్ళది. నాకు అనిపించింది కనీసం ఆ టైంలో అయినా దగ్గర ఉంటే బాగుండే, కొన్ని రోజులు బతికేటోడు కదా. సరే ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి మరి వాళ్ళకి తెలిసిందో తెలియలేదో కొన్ని ఈగోస్కు పోయి, మనిషి చావు కంటే ఈగో ముఖ్యమా? కాదు కదా. నేను అదే చెప్తా, మనిషి బతుకున్నప్పుడే కేర్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇవాళ ఉన్న మనిషి రేపు పొద్దున ఉంటాడో లేదో తెలియదు. అందరితో హ్యాపీగా ఉండండి, బాగా కలిసి ఉండండి. ఒకరికి పెట్టాల్సిన అవసరం లే, ఒకరిని బాధ పెట్టకపోతే చాలు. ఆ మాట తోడు చాలు, అంతే. ఒక్క ఫోన్ కాల్ చాలంటే ఎలా ఉన్నావు అంటే కుషే లేచి డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. అవునా? ఇక పాపం ఆయన అలాంటి జరగకపోవాల్సింది, కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించి అండ్ ఇలాంటి సందర్భమే ఇంకోటి ఫిష్ వెంకట్ గారి. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I dream. And don't forget to subscribe to iDream.